మందగిష మార్గాల ఆర్గనైజేషన్ పని చేస్తూ వర్గీకరణ లక్ష్య సాధన కోసం 30 సంవత్సరాలు జరుగుతున్న దీర్ఘకాలం పాటు జరుగుతున్న ఉద్యమం ఏంటంటే రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒక మాదిగల కోసమే కాకుండా బలుగు బలైన వర్గాల కోసం చేసిన ఉద్యమంలో భాగంగా మా లక్ష్య సాధన వర్గీకరణ షెడ్యూల్ కులాల్లో ఉన్న 59 కులాలకు జనాభా ప్రాతిపదికన సమాన హక్కులు దక్కాలనే ఉద్దేశంతోనే గౌరవ మందగిష మాదిగ గారు 30 సంవత్సరాలుగా సుదీర్ఘకాలం పాటు వర్గీకరణ సాధన లక్ష్యంగా పనిచేస్తున్న సందర్భంగా ఈ కేసు 30 సంవత్సరాల ఉద్యమము కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో వర్గీకరణకు సంబంధించిన తీర్పు వెలువడాల్సిన అవసరం ఉండే ఈరోజు సుప్రీంకోర్టు మాకు అణగారిన వర్గాలకు షెడ్యూల్ కులాలల్లో వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్ అందకుండా చేస్తున్న వాళ్ళకి ఎవరైతే వర్గీకరణ ఫలాలు ఒక వర్గానికి సంబంధించింది కాకుండా 59 కులాలకు జనాభా ప్రాతిపదికన సరిసమానంగా పంచాలనే ఉద్దేశంతో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాకు అనుకూలంగా ఇచ్చినందుకు మాకే కాదు ఉద్యమం చేస్తున్న మాదిగల ఉద్యమమే కాకుండా మాదిగలో ఉన్న 59 కులాలకు సరిసమానంగా దక్కాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంగా సుప్రీంకోర్టు నిర్ణయానికి కృతజ్ఞులమై ఉన్నాం. మా ఈ 30 సంవత్సరాల శ్రమకు దగ్గర ఫలితం వస్తుందని భావిస్తున్నాం. జై జై మాదిగ ఎంఆర్పిఎస్.